శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుంటే, ప్రహారీ ఇంటికి ఎంతవరకు అవసరము, అలాగే దాన్ని ఎలా కట్టుకోవాలి అనేది ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రహారీ అనేది చాలా చాలా ముఖ్యమండి ఇది. ఎందుకంటే మన శరీరానికి ఈ బట్టలు ఎలా రక్షణ కవచంగా ఉంటాయో, అలాగే మన ఇంటికి ప్రహారీ అనేది చాలా సెక్యూరిటీ, చాలా రక్షణంగా, అంటే అన్ని విధాల మనకు ఈ ప్రహారీ ఆ ఇంటికి వచ్చే వాస్తు దోషాలను కానీ, ఇతరత్ర ఇంకా వేరే వేరే ఇబ్బందుల వల్ల, పక్కింటి వాళ్ళ ఇబ్బందుల వల్ల కానీ, ఇలా అన్నిటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసేది ఏది అంటే ఈ ప్రహారీనేనండి. కాబట్టి ఈ ప్రహారీ వల్ల మనకు పరిసర వాస్తు దోషాలు ఉండవు, బయట వాళ్ళ నుంచి కొట్లాటలు ఉండవు, అలాగే బయట నుంచి ఏదైనా అంటే పశువులు రావడం, పాములు రావడం, ఇలా కొన్ని కొన్ని జీవరాశులు వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ నిరోధించడానికి మనకి ప్రహారీ అనేది చాలా ముఖ్యమండి ఈ కాలంలో మాత్రం. ఎందుకంటే ఈ ప్రహారీ వల్లే మనము చాలా వాస్తు ఫలితాలను పొందుతూ ఉన్నామండి. ఇది చాలా చాలా ముఖ్యమండి. అటువంటి ప్రహారీని మనము ఏ విధంగా నిర్మించుకుంటే మనకు దాని నుంచి మంచి ఫలితాలు వస్తాయనేది నేను ఈరోజు తెలియజేస్తాను. చాలామంది ఈ ప్రహారీ కట్టే విధంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారండి. అంటే ఈశాన్యం నుంచి మొదలు పెట్టడము, లేదా ఆగ్నేయం నుంచి మొదలు పెట్టడము, లేదా వాయువ్యం నుంచి మొదలు పెట్టడము చేస్తూ ఉంటారు చాలామంది. అలా కాదండి. ప్రహారీ ఎప్పుడైనా సరే నైరుతి నుంచి 90 degrees వచ్చే విధంగా మాత్రమే ప్రహారీని నిర్మించండి. అలా కాకుండా ప్రహారీనే కదా, ఏముంటుంది దీనికి 90 degrees అవసరమా, మూలమట్టం అవసరమా, మన స్థలం ఎంతుంటే అంత కట్టేసుకుందాంలే, ఏ మూడు పెరిగితే ఏమవుతుంది అనే వితండవాదం చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఆ ఇంట్లోకి చేరిన కొద్ది కాలంలోనే దాదాపు సర్వం కోల్పోయిన వాళ్ళని నేను చూశానండి. ప్రహారీయే కదా అని పక్కన పెట్టిన వాళ్ళని. కాబట్టి ప్రహారీ నుంచినే మనకు 50% వాస్తు వస్తుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చండి. ఇది ఇల్లు కట్టుకుంటేనే మనకు వాస్తు ఉన్నట్టు కాదండి. ప్రహారీ కట్టుకున్నప్పుడు మాత్రమే మనకు వాస్తు సంపూర్ణంగా వస్తుంది అనేది తెలుసుకోండి. ఇలా ప్రహారీని నియమించుకునేటప్పుడు కొన్ని ఈ నియమాలను పాటించండి. ఎందుకంటే నైరుతిలో ప్రహారీని కడతారు. ఈ విధంగా నైరుతిలో ఈ విధంగా ప్రహారీ నిర్మించేటప్పుడు ఇలా నైరుతిలో మొదలు పెట్టిన తర్వాత ఈ నైరుతిలో ఒక కొలత, అంటే అది 5 అడుగులు కావచ్చు, 6 అడుగులు కావచ్చు, హైట్, ప్రహారీ యొక్క హైట్ ఈ విధంగా నిర్మించేటప్పుడు ఇలా ఆగ్నేయంకి వచ్చేటప్పటికి 1 అడుగు లేదా 2 అడుగులు డౌన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా మాత్రం చేయకండి. ఎందుకంటే అసలు ఇది చూడడానికే చాలా ఇకారంగా కనిపిస్తుందండి. ఇలా అడుగు 2 అడుగులు మీరు డౌన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఏదో 1 or 2 ఇంచు ఈ విధంగా ఈ నైరుతి నుంచి ఆగ్నేయానికి వెళ్ళేటప్పుడు ఒక 1 ఇంచు డౌన్ తీసేసుకోండి చాలు వీటికి. ఇది ఇలాగే ఈ వాయువ్యం వైపు, ఈ పడమర వాయువ్యం వైపు ఇలా వాలు కట్టేటప్పుడు నైరుతి నుంచి వాయువ్యం వైపు వచ్చేటప్పుడు 1 ఇంచు డౌన్ తీసేసుకోండి. పూర్తిగా డౌన్ చేయకండి, ఎప్పుడు కూడా చూడడానికి బాగుండదు, అది అంత మంచిది కూడా కాదండి. కాబట్టి ఇలా 1 ఇంచు డౌన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఇది చాలా మందికి తెలియట్లేదు. ఇక్కడ 1 ఇంచు డౌన్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఇటు నుంచి ఇక్కడ ఒక 1 ఇంచు డౌన్ తీసుకుంటే అయిపోతుంది కదా అని చాలా మంది ఇక్కడ పొరపాటు పడుతున్నారండి. అలా కాదు. ఈ నైరుతి నుంచి ఆగ్నేయం ఇక్కడ 1 ఇంచు డౌన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈశాన్యానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ గోడ హైట్ 5.5 అడుగులు ఉందనుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి 4.5 అడుగుల హైట్ మాత్రమే ఉండే విధంగా చూసుకోండి. ఇది చాలా బాగా సరిపోతుంది. ఇక్కడ 5.5 అడుగుల హైట్ ఉందంటే ఇక్కడ 5 అడుగులు ఉంటే చాలు, 4.5 కూడా కాదు, 5 అడుగులు హైట్ ఉండే విధంగా చూసుకోండి. అంటే ఒక 6 ఇంచులు మాత్రం ఒకే విధంగా ఒక స్టెప్ తగ్గించేసేయండి. బాగా నీట్గా కుదురుతుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇది రోడ్డు వైపు ఖచ్చితంగా చాలా బాగా అందంగా ప్రహారీ వాళ్ళు నిర్మించుకోవాలండి. ఇలా ఒక 6 ఇంచులు డౌన్ చేసి అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 1 ఇంచు డౌన్ చేసేసుకోండి. అంటే ఆగ్నేయం నుంచి ఈశాన్యం వచ్చేటప్పటికి ఇక్కడ 1 ఇంచు డౌన్ చేసేసుకోండి, సరిపోతుంది. అంతేగాని పూర్తిగా ఇక్కడ నుంచి ఈశాన్యం డౌన్ ఉండాలి కదా అని అడుగు 2 అడుగులు డౌన్ చేస్తే అది చూడడానికి ఏమీ బాగుండదు, వాస్తు కూడా అంత
అనుకూలం కాదండి. అలా చేయకండి. ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ తీసేసుకోండి, సరిపోతుంది అంతే. ఇలాగే ఈ వాయువ్యం నుంచి ఈశాన్యానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక 6 ఇంచుల స్టెప్ పెట్టేసేయండి. అంటే ఈ వాళ్ళకి, పడమర వాళ్ళకి, ఉత్తరం వాళ్ళకి ఒక 6 ఇంచుల స్టెప్ ఇక్కడ తగ్గించేసి ఇక్కడ నుంచి 1 ఇంచు ఇలా డౌన్ చేసుకుంటూ తీసుకురండి. చాలు. ఎక్కువ చేయాల్సిన అవసరం లేదండి ఏమాత్రం. ఈశాన్యం తగ్గాల, ఈశాన్యం బరువు తగ్గాలనే ఉద్దేశంతో అడుగులు తగ్గించుకుంటూ వస్తే చూడడానికి ఏమాత్రం బాగుండదండి. వాస్తు కూడా అనుకూలం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మరి ఎక్కువగా మీరు ఆలోచించి ఇలా ఈ ప్రహారిని చెడగొట్టుకునే విధంగా కట్టుకోవద్దండి. ఈ విధంగా ఒక 1 or 2 ఇంచ్ తగ్గించేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక స్టెప్ వచ్చే విధంగా చేసుకోండి. చాలా బాగుంటుంది. ఏ మూలను కూడా పెరగకుండా చూసుకోండి. మెయిన్ ఇది. అంటే చాలా మంది ఏం చెప్తా ఉంటారంటే కొంచెం ఆగ్నేయం పెరిగినా పర్లేదు, వాయువ్యం పెరిగినా పర్లేదు, ఇంక ఈశాన్యం ఎంత పెరిగినా పర్లేదు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా ఆలోచించకండి. ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా అని గుడ్డిగా మీరు నమ్మకండి. ఈ నైరుతి నుంచి వాయువ్యం చూసుకుంటే ఒకే విధంగా ఇంటి కొలతను ఇక్కడ నుంచి చూసుకున్నా ఒకే విధంగా రావాలండి. ఒక్క హాఫ్ ఇంచు కూడా ఇక్కడ తేడా రాకూడదు. ఇలాగే ఈ గోడ కూడా, దక్షిణం గోడ కూడా ఈ ఇంటికి కాంపౌండ్కి ఒక హాఫ్ ఇంచు కూడా తేడా రాకూడదు. ఒక్క ఈశాన్యం వచ్చేటప్పటికి మాత్రం ఒక 4-5 ఇంచులు పెంచుకున్నా చాలండి. అంతేగాని అడుగుల కొద్దీ పెంచినప్పుడు మనకి ఈశాన్యం ఎంత పెంచితే అంత మంచిది కదా అని చాలా మంది పెంచిన వాళ్ళని నేను చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. అటువంటి ఇండ్లలోనే నేను ఇలా ఎక్కువగా ఈశాన్యం పెంచిన ఇంటిలోనే యజమాని లేకపోవడం నేను ప్రత్యక్షంగా చూశానండి. ఆ ఇల్లు గృహప్రవేశం జరిగిన కొద్ది కాలంలోనే ఆయన వెళ్ళిపోవడం చూశాను. అంటే ఈశాన్యం పెరిగినప్పుడు ఇలా జరగకూడదు కదా మరి. కాబట్టి ఇది కూడా ఆలోచించండి. కాబట్టి ఎప్పుడు కూడా ఎంత పడితే అంత పెంచి, ఈశాన్యం పెరగాలని ఎంత పడితే అంత పెంచి మీరు అనవసరంగా ఎక్కువగా వాస్తు గురించి ఆలోచించి మీరు ఇలాంటి నష్టాలు తెచ్చుకోవద్దని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూలలు పెరిగినప్పుడు ఈ గేట్లు మార్పు అవుతాయండి. ఈ గేట్లు కూడా మూలలను చూస్తూ ఉంటాయి. ఆగ్నేయం చూడడమా లేదా వాయువ్యం చూడడం ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈశాన్యం ఇంత పెరగాలని మాత్రం పెంచుకోండి. ఒక 4-5 ఇంచులు పెంచుకోండి, అంతే చాలు. లేదా ఇంకా చిన్న స్థలం అనుకోండి, 1 ఇంచ్ పెంచండి చాలు. ఈ మూలలన్నిటికన్నా ఇది తగ్గకుండా ఉంటే చాలు. ఒక్క దారం పెరిగినా చాలు. ఇదొక్కటి మీరు దృష్టిలో పెట్టుకొని ఇలా కాంపౌండ్ వాల్ నిర్మించుకోండి. అద్భుతమైన ఫలితాలని మీరు ఆ ఇంట్లో చూస్తారండి. మంచి అభివృద్ధిని, ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఆ ఇంట్లో జీవించేందుకు ఇలా ప్రహారీ కూడా మనకు చాలా ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఇలా కట్టుకొని చూడండి. మీరు అద్భుతమైన ఫలితాన్ని తొందరలోనే చూస్తారని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.